ముగ్గురు దోస్తులు కలిసి ఎత్తులేస్తున్నారు, జిత్తులు చేస్తున్నారు. ముగ్గురు మూడు దిక్కులకెళ్ళి బాణాలు వేస్తున్నారు. పబ్లిక్ ల తిరుక్కుంటా సీఎం సార్ను సాపిస్తున్నారు. సందు దొరికితే చాలు దుబ్బెత్తిపోస్తున్నారు. అయితే ఎవ్వళ్ళెంత బొబ్బ చేసినా ఎవ్వళ్ళెంత గింజుకున్నా సీఎం జగన్ సారు అస్సలు వెనకకు తగ్గుతలేడు. పబ్లిక్ తోని కలిసిపోతున్నాడు. కష్టం నష్టం తెలుసుకుంటున్నాడు. అందరికీ భరోసా ఇస్తున్నాడు. సార్ వచ్చిండంటే చాలు పబ్లిక్ కు కొండంత ధైర్యం వస్తున్నది. ఒక్కో జిల్లా సుడిపెట్టుకుంటా పబ్లిక్ ను బలకరించుకుంటా సీఎం జగన్ సార్ బస్సు జాతర జోరుగా నడుస్తాంది. మరిగా పబ్లిక్ ఆ కిటకిట చూస్తుంటే యాత్ర అనకంటే జాతర అంటేనే మంచిగా అనిపిస్తదేమో. సీఎం సారును చూడనికే కడుపు నిండా ఆనందం, గుండెల నిండా అభిమానం పెట్టుకొని పోతున్నారు పబ్లిక్. సారు కంట్ల పడితే చాలు, సారును బలకరిస్తే చాలు అన్నట్టు చేస్తారు. ఆపది సాపది చెప్పుకునే తందుకు, కష్టం నష్టం చెప్పుకునే తందుకు బస్సు యాత్ర నడుస్తున్న బాట పొంటి పబ్లిక్ బారులు తీరుతాండ్రు. సారు కూడా కష్టం ఉన్నదని చెప్పుకోనికే వచ్చేటోళ్లను అస్సలు ఇడిచిపెడతలేడు. పానం బాగలేనోళ్ళు ఎవరైనా సాయం కొరకు నిలబడితే సారు చటుక్కున బస్సు దిగుతున్నాడు. ఏమైంది ఎట్లయింది అని అన్ని అడిగి తెలుసుకొని ఏం పికర్ చేయకుర్రి నేనున్నా అని ధైర్యం చెప్తున్నాడు. చిన్న కష్టమా పెద్ద కష్టమా అనేది లేదు. అన్నా అని ఎవళ్ళొచ్చి ఏ తిప్పల చెప్పుకున్నా భరోసా ఇస్తున్నాడు సారు. అందుకే సారు కండ్లల్లో పడితే చాలు కష్టం తీరుతుంది అన్నట్టు చేస్తారు పబ్లిక్. సారు ఎక్కడ రోడ్ షో పెట్టినా పుట్లు పోతున్నారు జనాలు. రోడ్లన్నీ కిక్కిరుస్తున్నాయి. జైలతోని చౌరాస్తాలు మారుమోగుతున్నాయి. ఇంకో దిక్కు మొన్న విజయవాడలో సీఎం సార్ మీద రాయి ఇసిరినోడెవల్లో పోలీసు వాళ్ళకి దొరికిండాట. సతీష్ అనేటోని అరెస్ట్ చేసి కోర్టు సార్ల ముంగటికి తీసుకుపోయినరు. మరిగా దాని వెనక ఎవరు ఉన్నారు ఎట్టెట్ట అయింది అంత బయటికి గుంజే పనిలోనే ఉన్నారట పోలీసు వాళ్ళు. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.